విశాఖ తీరంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత బాహుబలిగా పేరుగాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ భారత అమ్ముల పొదిలో కీలకంగా మారింది. ఒకేసారి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం, అత్యంత వేగంగా వచ్చే జెట్ విమానాలు, రన్వేపై నిర్ణీత స్థానంలో నిలిచే వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకం. దీని రన్వే 2 చిన్నస్వామి క్రికెట్ స్టేడియాలను కలిపినంత విస్తీర్ణంలో ఉంటుంది. ఈ నౌక గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు అందిస్తారు. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశానికి సంబంధించిన అత్యంత వ్యూహాత్మకమైన యుద్ధ నౌక. దేశీయంగా ఈ యుద్ధ నౌకని నిర్మించడానికి 12 ఏళ్ల పాటు స్వదేశీ యంత్రాంగం అంతా శ్రమించింది. ఇది 18 అంతస్తుల ఈ యుద్ధ నౌకని 2022లో కమిషన్ చేశారు. 2022 తర్వాత ఇది భారత నౌకాదళానికి అందుబాటులోకి వచ్చింది. 28 ఎయిర్ క్రాఫ్ట్లని ఒకేసారి మోసుకుపోగల సత్తా, సామర్థ్యం ఈ యుద్ధ నౌక సొంతం. 1700 మందికి పైగా అధికారులు, అలాగే సిబ్బంది, వీరందరూ కూడాను ఇందులో పనిచేయడం జరుగుతుంది. దీని ఆపరేషన్స్ అంటే ఇది భారత నౌకాదళంలోనే చాలా యంగ్ యుద్ధ నౌకల్లో ఇది మొదటిదిగా చెప్పాల్సి ఉంటుంది. దీని పొడవు 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. దీని డెక్ మీద మనం ఇప్పుడున్నాం. ఈ డెక్ 2 చిన్నస్వామి స్టేడియంలు కలిపితే ఎంత ఉంటుందో అంత విశాలంగా, అంటే మిగ్ విమానాల ల్యాండింగ్కి కానీ, అలాగే టేకాఫ్, హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ కూడాను దీన్ని ఉపకరించడం జరుగుతోంది. ఈ యుద్ధ నౌకకు సంబంధించి ఎటువంటి ఆపరేషన్ ఇచ్చినా సరే చాలా విజయవంతంగా పూర్తి చేయడం దీని ప్రత్యేకతల్లో ఒకటి. మనం ఇప్పుడు చూస్తున్నాం, కిందని 3 హుక్కుల్లాగా ఉన్నాయి. అవి చాలా వేగంగా వచ్చే మిగ్ విమానాలని 250 కిలోమీటర్ల స్పీడ్కి రెగ్యులేట్ చేసిన తర్వాత అవి నేరుగా ఈ ల్యాండింగ్ దీనికి రాగానే వాటిని హుక్ చేయడంతో కేవలం 2 సెకండ్లలోగానే దాన్ని పూర్తిగా నిలువరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పైన ఏటీసీ టవర్లు, మినీ ఏటీసీ అని, లేదంటే దాన్ని వాళ్ళ పరిభాషలో దాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కింద మనం చూస్తున్నాం. మనం ఇటువైపు ఇక్కడ చూసేసరికి యుద్ధ విమానాలు, మనకి చేతక్ హెలికాప్టర్లు, వీటన్నిటినీ ఇక్కడ ల్యాండింగ్ అనేది చేసి ఉంచారు. విక్రాంత్లో పనిచేసే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో జనరేటర్స్ కూడానేమో ఇక్కడ ఉన్నాయి. షిప్ మొత్తం తిరగాలంటే 12 కిలోమీటర్లు నడిచినట్లుగా చెప్తున్నారు. 638కి పైగా ల్యాడర్స్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. 18 అంతస్తుల్లోని ఈ నౌక విస్తరించి ఉండడం ఇది నిజంగా భారతదేశానికి గర్వకారణం. కదులుతుంటే ఒక సముద్రం మీద ఒక ద్వీపం వెళ్తున్నట్టుగానేమో మనం దూరం నుండి దీన్ని చూడడం జరుగుతుంది. ఇది భారతదేశానికి అత్యంత కీలకమైన యుద్ధ నౌకగా దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ చేతక్ హెలికాప్టర్లు అంటే ఇవి అవసరాన్ని బట్టి చేతక్ హెలికాప్టర్లు, అలాగే కమో హెలికాప్టర్లు ఏవి కావాలంటే అవి ఇక్కడ ల్యాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి వీటితో పాటు మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ యుద్ధ విమానం సంబంధించి, ఆ యుద్ధ విమానాలు రక్షణ శాఖకు సంబంధించి, అలాగే భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత కీలకమైన యుద్ధ విమానాలు కింద మనం చెప్పాల్సి ఉంటుంది. వీటి మొత్తం దీనిలో అంటే ఆపరేషన్స్ ఎక్కడైనా చేసినప్పుడు వీటన్నిటికీ కూడాను ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఫస్ట్ రెస్పాండర్ కింద తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 7 నుంచి 8 యుద్ధ నౌకలతో సరౌండింగ్, అలాగే జలాంతర్గాములను చేసిన తోటి ఆపరేషన్ సింధూర్లోని ఇది అత్యంత కీలకమైన పాత్రని పోషించడం జరిగింది. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు. కెమెరామెన్ ఏ శ్రీనివాస్తో కోర్మరాజు, ఈటీవీ న్యూస్, ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక నుంచి.